నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బేసిక్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. సో అయితే లేటెస్ట్గా కట్టమైసమ్మ ఇష్యూ కూడా అందరికీ తెలిసిందే. అండ్ దానికి సంబంధించి అండ్ దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఆ కామెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మౌనికా సుంకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సో మేజర్గా చూసుకుంటే మీకు తెలుసు కట్టమైసమ్మ ఇష్యూ గురించి. సో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం చోటు చేసుకుంది ఆ విషయంతో. సో యాజ్ ఏ బీజేపీ లీడర్గా మీరు ఏం చెప్తారు దీనికి? బీజేపీ లీడర్గా కాదండి, ఒక హిందూగా అది నా మనోభావాలకు దెబ్బతీసిన ఒక పని. ఎందుకు ముస్లింలు ఎప్పుడు హిందూ దేవాలయాల మీద దాడి చేస్తుంటారు? మనం బాబర్ నుంచి చూసిన, ఔరంగజేబ్ నుంచి చూసిన ఈ ఇస్లామిక్ దురాక్రాంతాలు వచ్చి చేసిన దుర్మార్గపు సిద్ధాంతం ఎప్పుడు హిందూ సిద్ధాంతం మీద ఎందుకు దాడి చేస్తుందంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళ మతంలో హిందూ దేవాలయాలంటే ఒక రాక్షసులు ఉండే స్థలం కాబట్టి వాటిని కూల్చేసేయాలి అనే ఒక మూర్ఖపు విశ్వాసంలో వాళ్ళు బతుకుతారు. మనం అట్లా ఉండం. మనం ఏమని చెప్తామంటే, విప్రులు వివిధమైన మార్గాలు చూపించిండ్రు, సత్యం ఒకటే అని చెప్తాం. ఏకం సత్ విప్ర బౌద్ధ వదంతి అని మనం చెప్తాం. అంటే మొహమ్మద్ ప్రవక్త చెప్పింది కూడా ఒక మార్గం కావచ్చు, జీసస్ క్రైస్ట్ చెప్పింది కూడా ఒక మార్గం కావచ్చు అని మనం అనుకొని వాళ్ళని మనం టాలరేట్ చేస్తాం. ఈ రెండు మతాలలో ఎంత మూర్ఖత్వం ఉంటుంది అంటే, మన దేవాలయాలని, మన సిద్ధాంతాన్ని, మన నమ్మకాలని మూఢనమ్మకాలుగా రాక్షసులు ఆరాధన వీళ్ళు చేస్తున్నారు, సాతాను ఆరాధన అని వాళ్ళు రాసుకొని అట్లాంటి మూర్ఖపు సిద్ధాంతంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కింద 800 సంవత్సరాలు ఇస్లామిక్ ముఘల్ దాడులు ఎదుర్కొని కూడా ఇప్పటికీ మనము ఒక లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ సివిలైజేషన్గా ఉన్నాం. నెక్స్ట్ 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్ దాడుల్ని చూసి కూడా మనము ఇంకా కూడా ఈ సివిలైజేషన్ని కాపాడుకుంటున్నాం. ఈ దాడి ఈ రాక్షసుల నుంచి జరుగుతూనే ఉంటుంది. మనము సాధనతోని ఈ దాడిల్ని తిప్పికొడుతూనే ఉండాలి. పాయింట్ 1. రెండోది ఏంటిది అంటే, ఇక్కడ పాకిస్తాన్లో కూడా ప్రతి శుక్రవారం మసీదుల మీద బాంబుల దాడులు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు ఈ దాడులు మన మీదనే కాదు, వాళ్ళ మీద వాళ్ళు కూడా చేసుకుంటారు. అంటే ఇంటాలరెన్స్ అనేది స్వతహాగా వాళ్ళ మీద కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేసుకోవాలి మన దేశంలో వీటిని ఎట్లా కాపాడుకోవాలి అంటే, ఎండోమెంట్ అనే దాన్ని హిందువుల చేతుల్లో పెట్టినప్పుడు ఒక ఆలయ పరిసర ప్రాంతాలలో ఇట్లాంటి విధర్మీలను రానియకుండా మనం చూడడం, ఆ ఆలయ పరిసర ప్రాంతాలలో ఎట్లాంటి ఫుడ్ ఉండాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన మనోభావాలు, మన దేవాలయ ఆగమ శాస్త్రాల ప్రకారంగా మనం ఏ నియమాలు అయితే పెట్టుకున్నామో ఆ నియమాలు కంటిన్యూ అయ్యేలాగా మనం చేసుకోవాలి అంటే ఎండోమెంట్ హిందువుల చేతిలోకి రావాలి. ఇది ఆలయాలకు సంబంధించి వీళ్ళు చేసే దౌర్జన్యాలను మనం తిప్పికొట్టడానికి ఒక పరిష్కారం. ఓకే, అంటే ఇది ఇప్పుడే గతంలో కూడా ముత్యాలమ్మ అమ్మవారి సికింద్రాబాద్ ఇష్యూ ఉన్నది, ఇప్పుడు లేటెస్ట్ ఇవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటున్నాయి. సో ఏంటి అసలు కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయని కొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో దీని మీద మీరేం చెప్తారు? మనము ఆంధ్రాలో చూసినట్టయితే వైఎస్ జగన్ ఉన్నప్పుడు కూడా మనం ఎన్నో ఆలయాల మీద, రథాల మీద దౌర్జన్యాలు చూసినాం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చూస్తున్నాం. ఇవి ఈ ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ కానీ రీజనల్ పార్టీస్ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి మూర్ఖుల దౌర్జన్యాలు, విధర్మీల దౌర్జన్యాలు, ఎస్పెషల్గా ముస్లిం మతోన్మాదుల దౌర్జన్యాలు మన ఆలయాల మీద జరుగుతుంటాయి. కాబట్టి దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ ముక్త భారత్, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం వల్ల మన దేశం సేఫ్గా ఉంటుంది, మన ధర్మం సేఫ్గా ఉంటుంది, మన దేవాలయాలు కూడా సేఫ్గా ఉంటుంది అనేది నా లైన్. ఓకే, అయితే ముస్లిమ్స్ కూడా మేము ఎవరో ఒక్కరు చేసిన దానికి మొత్తం మమ్మల్ని ఎందుకు పాయింట్ ఆఫ్ చేస్తున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? మరి ఒకరిద్దరు చేసిన దానికి మొత్తం మమ్మల్ని అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరు ముస్లింలే కాదు, వాళ్ళ పూర్వీకులందరూ కూడా హిందువులే. ఒకడు కత్తి చూపించి నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మానం తీసేస్తామన్నప్పుడు పానానికి మానానికి భయపడి మతం మారినోడే ముస్లిం, భారతదేశంలో ఉన్న ముస్లిం. కాబట్టి వీళ్ళు ఒక్కరు చేసిన దానికి మమ్మల్ని అంటున్నారు, ఇది వీళ్ళకి ఆ లైన్, ఆ స్టేట్మెంట్ మాట్లాడే అధికారం లేదు, అర్హత లేదు. ఎందుకంటే మీరు మతం మారిండ్రు, మీరు ఒక తండ్రిని మార్చుకున్నారు అంటేనే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడెంటిటీయే క్లియర్గా లేదు. ముందు మీ ఐడెంటిటీని ప్రాపర్గా వేసుకొని తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. ఒకటి. రెండోది, ఒకరు చేయడం వల్ల ఇదైందా, ఇద్దరు చేయడం వల్ల ఇదైందా అనేది మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటిది అంటే, మన దేవాలయాలు, మన ధర్మం, మన దేశం రక్షణలో ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మన ఎండోమెంట్ మన చేతుల్లో ఉండాలి. హిందువులందరూ కూడా కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా ఉండాలి. ఒకటి. రెండోది, మన ఇంట్లో వాళ్ళని ఏమన్నా అన్నప్పుడు మనం ఎంత ఆవేశం లోనైతాం, వాళ్ళని పోయి తంతాం. మరి అట్లాంటప్పుడు మన దేవాలయం మీద దాడి చేసినప్పుడు కూడా మనం అట్లా చట్టాన్ని చేతిలోకి తీసుకొని, అసలు నిన్న వాళ్ళు తన్నిండండి, నేను చాలా అప్సెట్ ఉన్నా, వాడు అసలు భూమి మీద ఉండొద్దు. అంటే ఏంటంటే మీరేం చెప్పదలుచుకుంటున్నారు ఆ ఇష్యూ మీద? అంటే కొంతమంది ఉరి తీయాలి అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అసలు దీని మీద ఏం చెప్తారు? అసలు
చట్టం చేయాలి అని ఎందుకు అనుకోవాలి అని నేను అంటున్నా. నీ దేవాలయం నిన్ను ఎవరైనా ఇప్పుడు మీరు కింద పడిపోయింది అనుకోండి, ఎవరైనా వచ్చి నన్ను లేపాలి అనుకుంటారా, మీరే లేస్తారా? మరి అట్లాంటప్పుడు మీరు కూడా అక్కడ నా దేవాలయం మీద దాడి జరిగింది అన్నప్పుడు నువ్వు వాడిని ఎందుకు బతకనిచ్చినావు, వాడు ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అనేది నా క్వశ్చన్. సో అంటే రాజ్యాంగం నీ దేశం మీద దాడి చేసినా, నీ ధర్మం మీద దాడి చేసినా, నీ దేవాలయం మీద దాడి చేసినా, నువ్వు నీ కన్న తల్లి మీద దాడి చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతావో అట్లా రియాక్ట్ అయిన నాడు ఇవి ఆగుతాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సో లేటెస్ట్గా ఇదే ఇష్యూస్ అవుతున్న టైంలో అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడారంటే, సో బుర్కా ధరించినటువంటి మహిళ ఈ దేశ ప్రధాని అయితే చూడాలన్న కోరిక అని కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేశారు. దీని మీద ఏం చెప్తారు మరి? ఇప్పుడు కిషన్ రెడ్డి గారి వైఫ్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది, బండి సంజయ్ గారి భార్య కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. మనం వేరే రాష్ట్రాలలో చూస్తే ఫడ్నవీస్ గారి వైఫ్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ముందు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పిల్లలను చూపియండి, అసలు వాళ్ళు ఎవరో కూడా మా తెలియదు, వీళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆడపిల్లలు ఉన్నారా లేదా తెలియదు, ఏం తెలియదు. వీళ్ళ కుటుంబం నుంచి వెళ్ళే ఆడవాళ్ళు బయటకు వస్తలేనప్పుడు వీళ్ళట బుర్కేసుకున్న మహిళ ప్రధాని కావాలి. ముందు వీళ్ళ పార్టీకి ప్రెసిడెంట్గా ఒక బుర్కేసుకున్న మహిళను పెట్టండి. ఆ బుర్కేసుకున్న మహిళను పెడతాడా లేకపోతే బుర్కల్ని అసదుద్దీన్ అక్బరుద్దీన్ వస్తారో తెలియదు. కాబట్టి వీళ్ళ నుంచి వెళ్ళి బుర్క నుంచి వెళ్ళి ఏదొచ్చినా కూడా అది వీళ్ళు వస్తారు. ఆడుంటుందా బుర్క లోపల, మొగు ఉంటుందా బుర్క లోపల, మాడు ఉంటుందా తెలియదు. సో బుర్క లోపల ఆడ ఉండొచ్చు, మగ ఉండొచ్చు, మాడ ఉండొచ్చు. కాబట్టి బుర్క ముచ్చట పక్కన పెట్టేసి పార్టీలో ముందు మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో ముందు మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వడం, ముందు వాళ్ళ భార్య చేత ఒక ప్రజాప్రతినిధి భార్య ఎట్లా ప్రవర్తించాలి, 4 సేవా కార్యక్రమాలు ఆమె ఏం చేసిందో చూపిమనండి. తర్వాత ఈయన బూర్కేసుకున్న మహిళ ఏడుకోవాలి, ఏం చేయాలనేది తర్వాత మాట్లాడదాం. అయితే అంటే వాళ్ళు మామూలుగా అందరికీ చట్టం సమన్యాయ పాలన కల్పిస్తుంది కదా, సో అందుకనే దేశ ప్రధానిగా చూడాలని కూడా వాళ్ళు అంటున్నారు. మీరు మాత్రం సో ఫస్ట్ వీళ్ళని బయటికి తీసి అంటే లేరా, అంటే ఎంఐఎం దాంట్లో మహిళా లీడర్లు సంబంధించినటువంటి వాళ్ళు లేరనుకోవచ్చా? నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అదే ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు, ఇప్పుడు నరేంద్ర మోదీ కానీ యోగి ఆదిత్యనాథ్ అంటే వీళ్ళకు గృహస్థులు కాదు, వీళ్ళని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దేవేందర్ ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన వైఫ్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసింది, కిషన్ రెడ్డి గారి భార్య కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే భర్త ప్రజాప్రతినిధిగా ఉన్న చోటల్లో భార్య కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈయన ఇన్నేళ్ల సంధి ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కదా, ఈయన పెళ్ళాం ఏం చేస్తుంది, వంట మాత్రమే చేస్తుందా, బయటకు వచ్చి ఏ సేవా కార్యక్రమాలు చేయదా? మరి సేవా కార్యక్రమాలు చేయని మహిళను నువ్వు ప్రధానిగా కావాలని ఏం ఆశపడుతున్నావు? నువ్వు నీ పెళ్ళాం బయటకు వచ్చేసి నలుగురికి అన్నదాన కార్యక్రమం చేయమను, లేదా రేషన్ ఇచ్చే కార్యక్రమం చేయమను, లేదా నలుగురు మహిళను బుర్కా మహిళల్ని ఎంపవర్ చేయమని చెప్పు. ఇవి మాట్లాడడం, ఇవి చేయడు. ఇది వచ్చేసి బుర్కా మహిళ మాత్రం ప్రధాని కావాలి అంటే ఏందన్నట్టు, ఏం మాట్లాడుతున్నా, ఏం నేరేటివ్ బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నాడు ఈయన. కాబట్టి బుర్కా కింద, బుర్కా అనేది ఏంటి అంటే ఫేస్ ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్ అండి. మొహానికి మీరు మాస్క్ వేసుకొని వచ్చి మీరు దొంగతనం చేసిన అనుకో, మిమ్మల్ని ఎట్లా గుర్తుపట్టాలి? గుర్తుపట్టరాదు. కాబట్టి అసలు బ్యాన్ బుర్కా అనే నేను అంటాను. మొహానికి మాత్రం ఉండదు. మీకు వేసుకోబుద్ది అయితే ఆ బ్లాక్ టెంట్ మీరు ఒళ్ళంతా వేసుకోండి, ఒంటి మీద వేసుకోండి, నెత్తి మించి కింది దాకా వేసుకోండి, కానీ మొహం మాత్రం బయటికి విజిబుల్ అయ్యేలా ఉండాలి. బుర్కా అనేది చాలా డేంజరస్ కాన్సెప్ట్. దాని కింద మర్డర్ చేసినా, దొంగతనం చేసినా తెలుస్తలేదు. సీసీటీవీ కెమెరాలో కూడా బుర్కేసుకొని వచ్చేసి దొంగతనాలు చేస్తున్నారు, ఇవాళ రేపు తెలుస్తలేదు ఎవరు చేస్తున్నారని. కాబట్టి ఫేస్ అనేది ఐడెంటిటీ, కాబట్టి ఫేస్ని ముందు రివీల్ చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు దేశ ప్రధానియా, ముఖ్యమంత్రి ఏది కావాలన్నా తర్వాత ఆలోచిద్దాం. బట్ వాళ్ళ సాంప్రదాయాల్ని వాళ్ళు అందరూ కూడా గౌరవించాలి, అంటే ఉన్నదాన్ని గౌరవించాలిగా అంటున్నారు కదా, మీరు మాత్రం మరి అసలు తీసేయాలంటున్నారు. మరి బుర్కేసుకున్న మహిళల్లో బంగారు షాపులలోకి రానియము అని బంగారు షాపుల అసోసియేషన్లు వాళ్ళందరూ పెడుతున్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? నన్ను కాదు, మీరు వాళ్ళకేం ఆన్సర్ చెప్తారు? అట్లీస్ట్ మిమ్మల్ని అడుగుతున్నారు, అంటే వాళ్ళ సాంప్రదాయం, మీరు వాళ్ళ ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పండి. నన్ను మీరు అడిగింది తర్వాత నేను ఆన్సర్ చెప్తా. కానీ ఇప్పుడు బుర్కేసుకొని ఒక బంగారం షాప్లోకి పోయింది, దొంగతనం చేసింది, అది ఎవరితో తెలియదు, ఇప్పుడు ఏం చేయాలా చెప్పండి? దానికి అంటే కొన్ని షాప్స్ కాకుండా లేకపోతే కొన్ని లిమిట్స్ పెట్టాలంటారా, లేకపోతే అసలు మొత్తమే వద్దంటున్నారు? నేను అనేది అదే, మొహానికి ఏముండొద్దు, ఫేస్ అనేది క్లియర్గా కనిపించాలి. ఫేస్ ఈజ్ ద ఐడెంటిటీ, కనిపడాలి, దట్స్ ఇట్. దానిలో సెకండ్ థాటే లేదు. నీకు వేసుకోబుద్ది అయితే నెత్తి నుంచి కింది దాకా నల్ల మూసి వేసుకో, బ్లాక్ టెంట్ వేసుకో, ఎవడు వద్దనట్లేదు. కానీ మొహం మాత్రం క్లియర్గా ఓపెన్గా తెలవాలి. ఎందుకంటే ఫేస్ ఇస్ ద ఐడెంటిటీ. నువ్వు ఒక క్రైమ్ చేసినావు అనుకో, ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు ఒక క్రిమినల్ని కూడా ఎవరైనా చూసేది ఉంటే స్కెచ్ చేస్తారు. దేన్ని బట్టేస్తారు? ఫేస్ని బట్టేస్తారు. నువ్వు మొహానికి కప్పుకొని వచ్చేసి దొంగతనం చేసినావు అనుకో, మొహానికి కప్పుకొని వచ్చేసి మర్డర్ చేసినావు అనుకో, నిన్ను క్రిమినల్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి?
సో క్రిమినల్కైనా ఒక నార్మల్ పర్సన్కైనా కూడా ఫేస్ ఈజ్ ద ఐడెంటిటీ. నువ్వు ముందు ఫేస్ని రివీల్ చేసే దమ్ము ధైర్యం లేనప్పుడు అట్లనే వంటింట్లోనే బోలు తోముకుంటే గిన్నెలు తోముకుంటూ ఉండాలి మీరు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇష్యూ మీద ఫైనల్గా ఏం చెప్తారు మేడం? అంటే ఇవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. సో లేటెస్ట్గా జరిగింది, మొన్న జరిగింది, ఇంకోటి పెద్ద సీరియస్ యాక్షన్ జరగట్లేదు అని అనుకుంటారు. ఒకవేళ పడితే ఎలాంటి శిక్షలు పడాలి, ఒకవేళ చట్టబద్ధంగా అయితే ఎలాంటి పడాలని మీరు అనుకుంటున్నారు? ఇందాక మనం అనుకున్నట్టే అండి, జగన్ వెళ్ళిపోయిన వెంటనే ఆలయాల మీద దౌర్జన్యాలు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? ఎందుకంటే ఇక్కడ ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే గవర్నమెంట్ ఊకోదు అన్న విషయం అక్కడ ఉన్న దుర్మార్గులకు తెలిసింది కాబట్టి ఏపీలో తగ్గినాయి. తెలంగాణ ప్రజలంతా ఏం తెలుసుకోవాలి అంటే ఈ రీజనల్ పార్టీలు కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ కాంగ్రెస్ మైనారిటీ అపీస్మెంట్ చేసే కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఒక పొలిటికల్ పార్టీ హెడ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పిచ్చివాగుడు వాగినప్పుడు అట్లాంటి మూర్ఖులకు అది మంచి అడ్వాంటేజ్గా అనిపించి ఇట్లా దేవాలయాల మీద దాడి చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మూర్ఖ ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నందుకు ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలి అంటే ఇట్లాంటి పార్టీలను పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నప్పుడు మన దేవాలయాలకు రక్షణ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ అంటే దేవాలయాల మీద ఇట్లాంటి చెడ్డ పనులు జరిగినప్పుడు, ఇట్లాంటి దుర్మార్గులు చేసినప్పుడు దేవాలయం మీద కూడా మనం అనుమానము అంటే అయ్యో నా దేవుడు రక్షించుకోలేకపోతున్నాడు. ఏ దేవాలయం రక్షించుకోరండి. మసీదులు కూడా ప్రతి శుక్రవారం పాకిస్తాన్లో బాంబులకు దాడి అవుతుంటుంది. అంటే అల్లా వీక్ అన్నట్ట. మన స్ట్రెంత్ని మనం చూపించుకోవాలి అంటే మనకు కూడా పొలిటికల్ సపోర్ట్ ఉండాలి. హిందూ దేవాలయాలకు రక్షణ ఉండాలి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి అనేది నా లైన్. వేరే కంట్రీస్లలో, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్లలో కూడా ఇలాంటి ఇష్యూస్ చోటు చేసుకుంటున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? అసలు హిందూ ఎక్కడెక్కడైతే వీక్గా పొలిటికల్ స్ట్రెంగ్త్ తీసుకోకుండా ఉంటాడో అక్కడ హిందువుల మీద దాడి జరుగుతుంటుంది, హిందూ దేవాలయాల మీద కూడా దాడి జరుగుతుంటుంది. బంగ్లాదేశ్లో దీపు దాస్ మీద అంత దౌర్జన్యంగా అంత కిరాతకమైన హత్య చేసింది. ఒక మహిళను కూడా 40 సంవత్సరాల మహిళను కూడా హిందూ మహిళ మీద కూడా దాడి చేసింది, రేప్ చేసింది, మానభంగం చేసింది. ఆమె ఇల్లు తీసేసుకున్నారు, లాస్ట్కి ఆమెను చంపేసింది. ఇప్పుడు ఏంటిదంటే ఆమె ఆస్తి మీద కన్ను. కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు హిందువులంతా ఏకం అవ్వాలి. ప్రపంచంలో అన్ని దేశాలలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది, కానీ భారతదేశంలో రాకపోవడానికి కారణం నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలు. వాటి వల్ల ప్రజల్లో ఉన్న పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ స్టెబిలిటీ. కాబట్టి ఇట్లాంటి గవర్నమెంట్ని ఎన్నుకోవడం అనేది మనం చేసిన ఒక గొప్ప పని. దీన్ని ఇంకా బెటర్గా ఎట్లా చేయాలి మనము అంటే రాష్ట్రాలలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తేవాల్సిందే, కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాల్సిందే. భారతదేశంలో ముస్లింలు ఇంత మూర్ఖులుగా ఉండడానికి కారణం ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని ఆ పార్టీ వాళ్ళని అనడం ఒకటి, వాళ్ళు చేసే అపీజ్మెంట్ ఒకటి. వీటి వల్లనే వీళ్ళు ఇంత దుర్మార్గంగా, మూర్ఖులుగా, సంఘ విద్రోహులుగా తయారవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి శక్తుల్ని మనం న్యూట్రలైజ్ చేయాలి అంటే, ఇట్లాంటి మూర్ఖుల వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలి అంటే మనము పవర్ తీసుకోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు. సో మొత్తంగా ఇదైతే కంప్లీట్గా హిందువులందరూ ఏకం కావాలి అని అయితే మీరు అంటున్నారు, అంతేనా? హిందువులు కుల, ప్రాంత, భాషకు అతీతంగా హిందువులుగా జీవించాలండి. మనం విడిపోతే ఇప్పుడు ఒక ఫింగర్ ఉందనుకోండి, మీరు దీన్ని ఈజీగా వంచేయగలరు. అదే నేను అన్ని వేళ్ళని ఇట్లా పిడికెలు బిగించిన అనుకో, మీరు చేయగలరా? అదే నేను చెప్పేది. కాబట్టి హిందువులంతా కుల దురభిమానం నుంచి, ప్రాంత దురభిమానం నుంచి, భాష దురభిమానం నుంచి వెళ్ళి పక్కకు జరిగి హిందువులుగా, భారతీయులుగా జీవించినప్పుడు మన దేశం సురక్షితంగా ఉంటుంది, మన ధర్మం సురక్షితంగా ఉంటుంది, మన దేవాలయాలు కూడా సురక్షితంగా ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజలది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.